హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ పచ్చడి తినాలని ఉందా? అయితే నా వీడియో చూడాల్సిందే, రండి చూపిస్తా. చాలా సింపుల్గా ముందుగా ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి. పల్లీని కూడా ఫ్రై చేసుకుని పట్టు తీసుకోవాలి. ఎండుమిర్చిని ఒక గిన్నెలో తీసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా టమోటోలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. రాళ్ళుప్పు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ కన్నా రాళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏదైతే రోల్ని శుభ్రంగా కడుక్కోవాలి, ఏదైతే దంచుకుంటామో ఆ రోల్ని శుభ్రంగా కడుక్కుంటే మిక్సీ కన్నా ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టమాటోలు కూడా ఈలోపు వాడిపోయాయండి. ఇవి కూడా వేసుకొని చాలా మెత్తగా మనమైతే దంచుకోవాలి, నూరుకోవాలి. నేను చింతపండు కానీ ఏమీ వేయలేదు, ఎందుకంటే ఇందులో చింతకాయ తొక్కు అయితే వేస్తానండి. చాలా బాగుంటుంది. ఈ చింతకాయ తొక్కు మన ఛానల్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 2 టేబుల్ స్పూన్ అయితే వేసి మంచిగా నూరుకోవాలి. లేని వాళ్ళు చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 అర టీ స్పూన్ జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి బాగా నూరుకొని పచ్చి ఉల్లిపాయలే వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కరివేపాకు మీకు కావాల్సినవి పోపు అన్నీ వేసుకోవచ్చు. నేను ఏం వేయలేదు, కరివేపాకు మాత్రం వేశాను. ఇదంతా వేసుకొని 1 నిమిషం కలుపుకుంటే రెడీ అవుతుంది. మీకు నచ్చిందా? లైక్, షేర్